హలో ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను అన్నాను కదా లాస్ట్ వ్లాగ్లో. సో ఇదే అనమాట, షాపింగ్కి వచ్చాం. ఫస్ట్ అయితే మా మరిది కుమార్కి మంచి షర్ట్ తీసుకోవడానికి. సో నేను కూడా చిన్ని సజెషన్స్ ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి ఒక షర్ట్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను, తను ఏం తీసుకున్నారు అని. దాని తర్వాత నా పెద్ద మరదలు వర్షతో నేను ఇలా బయటికి షాపింగ్కి వచ్చాను. నేను వేసుకునే డ్రెస్ అయితే ఫుల్ హ్యాండ్స్ కదా, సో అందుకనే గాజులను వేసుకోలేదు. సో అది వద్దని చెప్పి ఇప్పుడు నా మరదల డ్రెస్ వేసుకుంటున్నాను కదా, సో దానికోసం గాజులు తీసుకున్నాం. మల్టీ కలర్ గాజులు అయితే బాగుంటాయి వదినా అని చెప్పింది. సో దేని మీదైనా సూట్ అవుతాయి కదా అని తీసుకున్నాం. 80 రూపీస్ అంట, అస్సలు తగ్గించలేదు. సో గాజులు మాత్రం చాలా బాగున్నాయి. నేను ఇవి కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను స్లోగా. అనకాపల్లిలో ఇలా అమ్ముతున్నారనమాట కూరగాయలు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెదర్ కూడా సూపర్ ఉంది రోడ్డు మీద. సో మంచిగా అనిపించింది. తర్వాత నేను బొటిక్కి తీసుకెళ్ళింది మా మరదలు నన్ను. సో అక్కడ చిన్న ఆల్టర్నేషన్స్ చేయించుకోవడానికి అనమాట. బొటిక్లో ఆంటీ ఎంత బాగా కుడుతున్నారు బట్టలు, అసలు సూపర్ ఉన్నాయి. ఇంకా మా చిన్ని రుహు దగ్గరికి వచ్చేసాను. తనకి హెయిర్ బ్యాండ్ కూడా తీసుకొచ్చాము మేము. చాలా బాగుంది కదా చిట్టిది. పోజు పెట్టు అని చెప్తే చూసారా గాజులు ఎలా చూపిస్తుందో. సో తన డ్రెస్సెస్ కూడా డిజైన్ చేయించారనమాట మా చిన్నత్తయ్య. చాలా బాగున్నాయి. ఇందాక బయటకు వెళ్ళినప్పుడు పూల మార్కెట్కి కూడా వెళ్ళి పూలు కూడా తెచ్చుకొని ఇలా అల్లుకున్నాము. మా చిన్నత్తయ్య వాళ్ళు 3 కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు. చూసారా ఎలా రిలాక్స్ అవుతున్నాయో కుమార్ దగ్గర అవి. ఇంకా అంతేనండి, చుట్టాలందరూ రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము లాస్ట్లో రెడీ అయ్యాం. మా అత్తయ్య కూడా చూసారా ఎంత చక్కగా ఉన్నారో శారీ కట్టేసుకొని. అందరినీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను నేను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఛానల్ని, మర్చిపో. సో అలాగా హడావుడిగా నడుచుకుంటూ రిసెప్షన్కి వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం స్టే ట్యూన్, బాయ్.